హాయ్ ఫ్రెండ్స్, రైల్వేలో 11,558 పోస్టులకు భారీ నోటిఫికేషను. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టులు ఇవి. గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఇందులోపల ఉంటాయి. సెప్టెంబరు 14 నుంచి అక్టోబర్ 13 వరకు 8,113 గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులు చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు లెవెల్ 6 పోస్టు 35,400 బేసిక్ శాలరీ ఉంటుంది. ఈ పోస్ట్ వచ్చి 736 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ పోస్టులు, ఇవి కూడా లెవెల్ 6 పోస్టులే. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇవి లెవెల్ 5 పోస్టులు. ఆ తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి కూడా లెవెల్ 5 పోస్టులే. ట్రైన్ క్లర్క్ పోస్టులు నోటిఫికేషన్లో ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి 14/9/2024 నుంచి క్లోజింగ్ డేటు. ఇది గ్రాడ్యుయేట్ పోస్టులు ఇవి 13/10/2024. చూడండి ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు లెవెల్ 6 పోస్టు 35,400 బేసిక్ శాలరీ. B2 అంటే ఐ సైటు కొద్దిగా 6/6 కాకుండా 6/5 మనకి కొంచెం నార్మల్గా సైట్ చూడగలిగినా సరిపోతుందన్నమాట. దీనికి ఏఎల్పికి అయితే 6/6 ఉండాలి. దీనికి కొంచెం తక్కువ సైట్తో సంబంధం ఏం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఏజ్ లిమిటు. ఈ పోస్టులు 1736 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ పోస్టులు, ఇది కూడా లెవెల్ 6 పోస్టే. దీని కూడా బేసిక్ శాలరీ 35,400 ఇవ్వడం జరిగింది. దీనికి మెడికల్ స్టాండర్డ్ డేటు. దీనికి కూడా ఏజ్ లిమిట్ 18 to 36 994 పోస్టులు. ఇవి 4 సంవత్సరాల తర్వాత 2019లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024లో అంటే దాదాపు 2019లో వచ్చిన దాని యొక్క CBT 1 2020 కరోనా వల్ల 2021లో జరిగింది ఎగ్జాము. CBT 2 వచ్చి 22లో జరిగింది. సో కొంచెం లేట్ అయింది. ఈసారి అయితే ఫాస్ట్గానే ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి ఫాస్ట్గానే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు నుండే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇప్పుడు ఏఎల్పి టెక్నీషియన్ 3, టెక్నీషియన్ 1 సిగ్నల్ అండ్ జేఈ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. CBT 1కు CBT 2 కూడా స్టేషన్ మాస్టరు అండ్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజరు అంటే ఇప్పుడు ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అన్నిటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కొంచెము మార్క్స్ టైము పెంచడం జరుగుతుంది CBT 2లో, కాకపోతే డెప్త్గా ఉంటుంది CBT 2 అనేది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి లెవెల్ 5 పోస్టు 29,200 బేసిక్ శాలరీ. మెడికల్ స్టాండర్డ్ A2. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36. ఇవి 3,144 పోస్టులు. జూనియర్ అకౌంటు అసిస్టెంట్ కమ్ టైపిస్టు లెవెల్ 5 పోస్టు 29,200 బేసిక్ శాలరీ. దీనికి మెడికల్ స్టాండర్డ్స్ C2. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36. ఈ పోస్టులు 1,507 పోస్టులు ఇవ్వడం జరిగింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు లెవెల్ 5 29,200 బేసిక్ శాలరీ. మెడికల్ స్టాండర్డ్స్ C2 అండ్ ఏజ్ లిమిట్ 18 to 36. పోస్టులు వచ్చేసి 732 ఉండడం జరిగింది. మొత్తం పోస్టులు 8,113. సో వీటన్నిటికి ఒకటే రకమైన ప్రిపరేషన్ ఉంటుంది. జేఈకి అయితే వాళ్ళకు సంబంధించిన ఏ ట్రేడ్ ఉంటుందో ఆ ట్రేడ్కి సంబంధించి ఒక పేపర్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించి కూడా అదే ఉంటుంది. కానీ ఏఎల్పికి కూడా సేమ్ అలాగే ట్రేడ్ వేరే, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, ఆ విధంగా ట్రేడ్ మార్క్స్ ఉంటాయి. ఆ ట్రేడ్కు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ CBTలో దీనికి మాత్రం అట్లే ఉండదు. స్టేషన్ మాస్టర్కైనా సూపర్వైజర్కైనా కానీ. ఎందుకనంటే సేమ్ CBT 1 ఏ విధంగా ఉంటుందో CBT 1 100 మార్క్స్కి ఉంటుంది, 90 మినిట్స్ ఉంటాయి. అదేవిధంగా CBT 2 వచ్చేసి 120, సేమ్ 90 మినిట్స్ ఉంటుంది. మనకి 120 మార్క్స్కు పేపరు, క్వశ్చన్స్ 120 ఉంటాయి. 120 మార్క్స్కు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. డెప్త్ ఉంటుంది కొంచెం, కానీ సిలబస్ మాత్రం CBT 1లో ఏది ఉంటుందో CBT 2లో కూడా
అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 3 పోస్ట్ ఇది. దీనికి బేసిక్ శాలరీ 21,700, మెడికల్ స్టాండర్డ్ B2, 18 to 33, ఏజ్ లిమిట్ వచ్చేసి 2022 పోస్టులు అయితే ఈ కమర్షియల్ కమ్ టికెట్స్ క్లర్క్ పోస్టులు ఉండడం జరిగింది. మనకు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 పోస్టు 19,900 బేసిక్ శాలరీ, మెడికల్ స్టాండర్డ్ C2, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 వరకు ఉంది. అదేవిధంగా పోస్టులు వచ్చేసి 361 ఇవ్వడం జరిగింది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2 పోస్ట్ ఇది 19,900 బేసిక్ శాలరీ అండ్ C2 మెడికల్ స్టాండర్డ్ 18 to 33 సేమ్ మొత్తం టోటల్ ఏజ్ లిమిట్ అంతే. మనకి 990 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్గా ట్రైన్స్ క్లర్క్ ఇది లెవెల్ 2 సేమ్ శాలరీ, A3 స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డు, సేమ్ ఏజ్ లిమిట్ 72 పోస్టులే ఉండడం జరిగింది. మొత్తం ఇవి 3,445. సో మనకి ఎప్పుడైతే ఓపెనింగ్ డేట్ అయితే చెప్పడం జరిగింది, క్లోజింగ్ డేట్ కూడా పైన మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు గ్రూప్ డి కూడా అది లెవెల్ 1 అనుకుంటా. సో మనకి ఏజ్ రిలాక్సేషన్తో కలిపి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రైల్వేకి మొత్తం సిలబస్ సేమ్ ఉంటుంది. రైల్వే ప్రిపరేషన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకొని మళ్ళీ 4-5 ఇయర్స్ తర్వాతనే మళ్ళీ పోస్టులు పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయితే ఈజీగా వస్తాయి ఈ జాబ్స్. సో మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి రైల్వే అప్డేట్స్, లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం కాబట్టి అందరూ కూడా మనకి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.